లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును. ఈ సమయంలో వాక్య వివరణ ఐజాక్ గారు వివరిస్తారు. ముందుకు రావాలని కోరుతున్నాను. కొంచెం ముందుగానే వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ దీని అందు మనం సంతోషించి ఆనందించవలన పాటలు పాడారు, వాక్యం కూడా విన్నాం. ఇప్పుడు కొద్ది నిమిషాలు 20 నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ తెలిసింది అనుకోండి, అయినప్పటికీ కూడా మరోసారి మనము జగమ ఏం చదువు 34 వచ్చిన ఏంటండి? చాలా దేవుడు తండ్రి పరిశుద్ధ మీ పరిశుద్ధ నామమునకు మీ నామమును వివరించడానికి కూడా హృదయకాల సమయంలో దాంట్లో కొద్ది నిమిషములు ఆయన మీరు చిరువులు కలిగినటువంటి మాటలు చెప్పడానికి మీ యొక్క ఆత్మను కొమ్మలిచ్చి మాతో మాట్లాడమని మహిమ పొందమని వేస్తున్నాము. స్తుతించి వేడుకొచ్చినాం తండ్రి. ఇక్కడ ఎవరి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి శ్రమలన్నింటినీ చెప్పడానికి మనకి సమయం లేదు కాబట్టి తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత ప్రార్థన కూడా ఇక్కడ చేస్తూ ఉన్నది కనిపిస్తూ ఉంది. అక్కడ రోమా సైనికులు ఆయన యొక్క వస్త్రం కోసం ఏం చేశారంటే చీట్లు వేశారు. అది ఎవరికి వస్తుందో దాన్ని బట్టి పంచుకోవడానికి. రెండవదిగా ఇటువైపు అటువైపు ఉన్నటువంటి నేరస్తులు ఒకడు ఏం చేశాడు, అతన్ని ఏం చేశారు, దూషించారు కదా. తర్వాత మత నాయకులు కూడా ఆయన్ని ఎగతాళి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ వీటితో వస్తూ ఉన్నటువంటి జనసమూహం కూడా ఆయనని ఎంతగానో అపహాస్యము చేశారు. ప్రతి సిచ్యువేషన్లో చుట్టూ కూడా అతన్ని మెచ్చుకునేవారు కనబడలేదు, కానీ సైనికులతో సహా అక్కడ ఉండేవారు సహా ఇరువైపులా ఉండే ఈ యొక్క నేరస్తులు కూడా ఆయన్ని దూషించడం మనం చూస్తూ ఉన్నాం కదండి. ఒకసారి మత్తయి సువార్తలో చూద్దాం. 26వ అధ్యాయం 67, 68 వచనాలు చూస్తే చదవండి. ఏం చేశారంటే అపహాస్యం చేయడమే కాదు, అనేక రకాలుగా దూషించడమే కాదు, ఆయన బట్టలు తీసుకోవడమే కాదు, ఆయన ముఖం మీద ఏం చేశారంటే ఉమ్ము వేసి ఆయన ఏం చేశారంటే ఉంటారు. తర్వాత అరచేతులతో కొట్టి ఇది ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తే ఇలాగా ప్రజలు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా అనేక రకాలుగా ఎంత అవసరమా అని మనం ఆలోచన చేస్తే 700 సంవత్సరాల పూర్వమే యెషయా ఈ విషయాన్ని మనకి బయలుపరుస్తున్నాడు కదండి. ఇందాక మా ఆలోచన చేసాం కదా, 53వ అధ్యాయం
53వ అధ్యాయం 12వ వచనం చదవండి ఇప్పుడు. గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. తన ప్రాణమును ధారపోశారు. అతిక్రమం చేయవారు తిరుగుబాటు చేసిన వారిని గురించి ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుడు ఎంతకు మునిపే ఆ యొక్క విషయాన్ని అక్కడ చూపిస్తున్నారు. ఈ ప్రజలు అతను దూషిస్తారు, అపహరిస్తారు, చేతులతో కొడతారు, ఉమ్ము వేస్తారు, అన్ని రకాలుగా హింసిస్తారు, అలా అపహాస్యం చేస్తూ మరి భయంకరంగా ఆయన్ని నేరమోపుతారు. ఎన్ని సంవత్సరాల పూర్వము? 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవచించాడు. అందుచేత ఆ ప్రవచనాలు నెరవేరాలి అంటే ఇక్కడ ఈ కార్యము జరిగి తీరాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనము ఆ శత్రువు ఇక్కడ ఏం చెప్తున్నాడు? శత్రువులు ఏం చేయాలంటే ప్రేమించాలి. ఆ శత్రువులు ఎవరు? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఏమనగా పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు ఏం చేయాలంటే ప్రేమించాలి. అందుచేత ఇక్కడ ఏంటంటున్నాడు? ప్రభువా యెహోవా తండ్రి ఆ యొక్క బిడ్డల్ని, ఈ అపహాస్యం చేసిన వారిని, చేతితో కొట్టిన వారిని, ఉమ్ము వేసిన వారిని, అనేక రకాలుగా హింసిస్తూ వారిని ఏం చేయమంటున్నాడు? తండ్రితో చెప్తున్న విజ్ఞాపన ఏమేం చేస్తున్నాడండి? వారిని క్షమించండి. ఎప్పుడైతే మరోసారి చెప్పండమ్మా, మీ శత్రువులను ప్రేమించండి, మీ మీద ఎవరైతే నిందలు వేస్తున్నారో వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నాం అంటారా? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వర్తమానాలు ఆలోచిస్తూ ఉన్నాం. మన శత్రువులను ప్రేమిస్తున్నామండి. ఇంకా వారి కొరకు ఏం చేయాలంటే, ఒక అత్త కోడలు ఉన్నారు అనుకోండి, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఒకరికొకరు క్షమించిన గుణము లేదు. ఇక్కడికి వచ్చి యెహోవా 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 దేవుడా మమ్మల్ని క్షమించండి, హల్లెలూయా ఇదని చెప్తూ ఉంటారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటలు జ్ఞాపకమే ఉండనే ఉండవు. మీ సహోదరులారా, ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. యేసయ్య తాను దూషించినటువంటి వారిని, తను కష్టపెట్టినటువంటి వారిని, అనేక రకాలుగా హేళన చేస్తున్న వారిని ఆయన క్షమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఆరగిస్తూ ఉన్నాం. జీర్ణించుకుపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు యేసయ్య ఏమని ప్రార్థన చేశాడండి? ఇవాళ ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరిని క్షమించు. నువ్వు క్షమించడమే కాదు, నేను కూడా క్షమిస్తున్నాను. ఆయన మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు నీ భర్తనే నువ్వు క్షమించట్లేదు, నీ భార్యని నువ్వు క్షమించట్లేదు, పిల్లలు కూడా తల్లిదండ్రులను క్షమించట్లేదు. ఆలకిస్తున్నారు ఎవరొస్తుంది, కానీ వారి జీవితంలో దాన్ని అన్వయించుకోకుండా వారి ఇష్టానుసారంగా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి మనం ఒక నిర్ణయము చేసుకోవాలి. కానీ చూడండి ఒకసారి ఈ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. ఈ జ్ఞానం మరుగై ఉండెను, తన మహిమ నిమిత్తము నియమించెను, తెలియట్లేదు. అందుచేత మీ సహోదరులారా, ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి? ఎవరిని రక్షించడానికండి? పాపులను రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి
వచ్చారు. పాపులను రక్షించుట క్రీస్తు యొక్క ఈ లోకానికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి అనేక విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ శిక్ష తగ్గించి తండ్రి అని ప్రార్థన చేయలేదు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా దేవా తండ్రి తగ్గించమని తండ్రికి అతను ప్రార్థన చేయట్లేదు, విజ్ఞాపన కూడా చేయట్లేదు. అందుకని మీరేమి చేస్తున్నారో వీరిని ఏం చేయాలమ్మా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేశారు? చెప్పండి చెప్పండి. ఇంకా 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 ఏం చేశారమ్మా? అన్ని రకాలుగా హింసించినప్పటికీ కూడా వారిని క్షమించమని కోరుతున్నాడు. అందుచేత ఆ యేసయ్య దాని ఫలితమే మనము శత్రువులను ప్రేమించడం ద్వారా మనస్సాక్షి ఏటవుతుందండి? శుద్ధీకరించబడుతుంది. మనల్ని హింసించిన వారిని, మనల్ని గడ్డించిన వారిని, మనకు అనేక రకాలుగా మన సమస్యలు పెట్టిన వారిని మనం క్షమిస్తే, క్రైస్తవులుగా మనం క్షమిస్తే అది ఇది ఏం అవుతుందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 21, 22 చదవండి. ఏంటంటే నీ పగవారు అంటే ఎవరండి? నీ శత్రువులు ఆకలి కొంటే వాళ్ళకి ఏం చేయాలంటండి? పెట్టామండి. ఎప్పుడైనా వాళ్ళకి దూరంలో చూసి ఇక్కడ గెంజి తోపేస్తున్నాడు అమ్మగారు. అయ్యగారు తరపున చుట్టాలు ఎవరైనా వస్తే అమ్మగారు ఇక్కడ ఆ పని చేస్తారు. ఇక్కడ అంటున్నాడు మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ ఎవరైనా వచ్చారు అనుకున్న పరిస్థితుల్లో ఏం చేస్తారు? వారికి మూలుకొని ముక్కులుకొని ఎప్పుడు పోతారా బాబు, ఎప్పుడు వచ్చేసి ఉండిపోతారా, ఇక్కడ ఉండిపోతారా, తెస్తారా, వెళ్ళిపోతారా అని చూస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాట ఏంటంటే నీ శత్రువులు ఆకలి ఉంటే చదవండి, నీ భగవాను ఆకలి ఉంటే వారికి ఏం చేయాలండి? దేవుని గారు ఏం చేయాలండి? వారికి ఏం పెట్టాలి? నీ భగవాన్ అయినప్పటికీ కూడా నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి వారిని క్షమించి వారికి నేను ఏం చేయాలండి? భోజనం పెట్టాలి. తర్వాత వారి ఒకవేళ ఆకలి కొంటే అన్నం పెట్టండి, దప్పికి కొంటే తర్వాత అలా చేస్తే మీరు ఆడి తల మీద శత్రువులు దీంట్లో నన్ను ఎలాగా నాకు ఏమైనా అపకారం చేస్తే నాకు వాడు వస్తే వాడికి అన్నం పెట్టేసి నీరు ఇస్తే శత్రువు ఏమవుతుందంటే వాడు నెత్తి మీద అట్లా ఏడు పోసినట్టుగా ఇప్పుడు పోసినట్టుగా ఆడ ఏంటి మారిపోతుంది అన్నమాట. అది యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణ యొక్క వర్తమానం. అర్థమవుతుందా? మన శత్రువులు ఎప్పుడైతే క్షమించడం వలన మనస్సాక్షి మొట్టమొదటిగా శుద్ధి అవుతుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు క్షమించడం వలన అక్కడ ఏంటంటే సంఘం ఏంటంటే బలపడుతుంది. నీ యొక్క సహోదరుడే, నీ యొక్క సహోదరుడే ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పుని చూపించి తప్పు చేశారు అని వారిపై నిందలు వేసి వారిని క్షమించకుండా వారి జీవితాంతం కూడా వాళ్ళని పగతోనే ఉంటారు ఈ క్రైస్తవులు. గుళ్ళ దగ్గర చెప్తుంటది, దానికి గొంత కింద ఏంటుంటుంది అంటే అట్టుంటది. అది అనుకుంటుంది నాకు ఏమీ లేదని నీ యొక్క కిందనే నీకు మచ్చ కనిపిస్తుంది. నీ యొక్క శత్రువు అయినటువంటి వారిని ఇంకా అదే విధంగా వాళ్ళు క్షమించకుండా మరి నష్టపరుస్తూ ఉంటావా? ఇంకనూ దూషిస్తూనే ఉంటావా? ఇంకనూ యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును ఆయన యొక్క శరీరమును తీసుకునేటువంటి నీలో ఇంకనూ మార్పు రాదా? వారిని దూషించవలసిన అవసరం ఉంటుందా? వారిని నిందించవలసిన అవసరం ఉంటుందా? నిన్ను నీవు క్షమించుకోవాలి. ఇక్కడ ఏంటంటే క్షమాపణ ద్వారా ఇక్కడ ఏంటంటే ఆ యొక్క సంఘము ఏంటంటే బలపడింది. అపొస్తలుల కార్యములు
7వ అధ్యాయం 54వ వచనం మనం చూస్తే కోపంతో మండిపడి పట్టు కొరికారు. ఆకాశం వైపు కన్నులెత్తి చూచి చూసారా, వాళ్ళని బాగా ఆ స్టెప్ను బాధించి కొట్టి తిట్టి రకరకాలుగా చంపడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. వారిని ఏం చేయమని చేస్తున్నాడండి? క్షమించమంటున్నాడు. ఎప్పుడైతే క్షమించారో ఆ యొక్క సంఘం ఏంటవుతుంది ఏంటండి? 7వ వచనం 8వ వచనం చదవండి. ఇప్పుడు చదవండమ్మా. 7వ అధ్యాయం అక్కడ మనం ఆలోచన చేస్తే హింసించబడుతున్నటువంటి ఇతర ప్రాంతాలకి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త చెల్లడానికి అయ్యింది. ఎందుకు? అక్కడ హింసిస్తున్నారు. ఎక్కడైతే దేవుడు మాట చెప్తున్నారో వారిని హింసిస్తూ కష్టపెడుతున్నారు. కాబట్టి ఈ శిష్యులందరూ కూడా రకరకాలైనటువంటి దేశాలకి చెదిరిపోయి చదవండి. ఆ కాలం ముందు యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఏంటొచ్చింది? గొప్ప హింస కలిగింది. ఆ హింసే లేకపోతే వారందరూ సుఖంగా ఉంటే ఎక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు చెప్తే, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త చెప్తే అక్కడ ఏం చేసేవారు? భయంకరంగా వారిని చంపి కొట్టి తిట్టి రకరకాలుగా హింసించేవారు. ఇప్పుడు ఆ భయం చేత వారు రకరకాలైన ప్రాంతానికి పోయి దేవుని యొక్క సువార్త చెప్పడానికి వారికి అవకాశం వచ్చింది. ఆ హింసే రావాలి. హింస వస్తే మనం ఏంటవుతాం? చెదిరిపోయి అనేక మందికి దేవుని యొక్క సువార్త, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు చెప్పగలం. కాబట్టి సహోదరులారా, కాబట్టి మనము వీరిని కనుక ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఏంటి తెలియదు వాళ్ళకి? వాళ్ళకి తెలియదు ఏంటి తెలుసా మీకు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. వాళ్ళకి ఏంటి తెలియదు? యేసు తన దగ్గరికి రావడం చూచి, ఇదిగో ఏ పాపాలండి? లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే విషయము ఇక్కడ హింసిస్తున్నటువంటి వారికి తెలియదు. నెంబర్ 2, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఎవరండి? రక్షకుడు యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నాడని వారికి తెలియదు. 3వదిగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరు చెప్తున్నారు? దేవుడు, యెహోవా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ఆలోచన చేస్తే, ఆయన పరిచారం చేయించుకోవడానికి ఆయన రాలేదు, కానీ పరిచారం చేయుటకు తన ప్రాణమును పెట్టడానికి దేవుడు వచ్చాడు అనే విషయము ఇక్కడ హింసిస్తున్నటువంటి వారికి తెలియదు. 4 విషయాలు చెప్పాను. 1, ఆయన లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్లని. 2వది, యేసు రక్షణగా పుట్టాడని వారికి తెలియదు. 3, యేసు దేవుడు కుమారుడని వారికి తెలియదు. యేసు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు అనే విషయం కూడా వారికి తెలియదు. అందుచేత ఆయన వారికి క్షమించినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, కానీ ఆయన క్షమించడమే కాదు, కానీ ఆయన దేవుని
అబ్బుపోయి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వారు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి నేను క్షమిస్తున్నాను, నీకు కూడా ఏం చేయాలి, క్షమించండి అని చెబుతూ ఉన్నాడు. ఇక సహోదరి సహోదరులారా, ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కటి మాట ఉంది. రండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా ఆయనతో సమానముగా ఉండాలని తలంచుకొనక మనుష్యుని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపమును ధరించుకొని మరియు మనుషుడిగా కనబడి చాలండి. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి ముగించేస్తున్నానండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ రోజు నేర్చుకో ఈ యొక్క మాట ద్వారా ఈ మాట ఏంటని చెప్పానండి, క్షమించమని. చిన్న కాగితం ఎగిపోయినట్టుంది, ఎగిపోయిందా? ఓకే. మనము యేసయ్య అందరినీ క్షమించాడు, మనం ఏం చేయాలి, అందరినీ క్షమించాలి. అలాంటి సంఘటనలు ఏవైనా జరిగాయా మన భారతదేశంలో అని ఆలోచన చేస్తే మనందరికీ బాగా తెలుసు కదండి. ఎవరంటే ఆయన ఒరిస్సా స్టేట్లో ఆయన ఏంటయ్యాడు, బిడ్డల్ని చంపేశారు, తర్వాత భర్తని కూడా చంపేశారు, మంటలు వేసి ఆ ఇంట్లో పెట్టి కాల్చేశారు. అయితే ఆ మిస్సెస్ మాత్రం బ్రతికుంది. ఆమె చనిపోయిన తర్వాత చాలా బాధపడింది. చాలా బాధపడి మరి దేవుని పైన ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే గ్లాడ్ స్టీవెన్ అతను కదండి, గ్లాడీ అనే ఆ మిస్సెస్ ఆ పేరు ఏంటంటే గ్లాడీ. ఈ చంద్రుడు కాల్చేసినోడు ఆయన పేరు ధరసింగ్. ఏ సింగ్? ధరసింగ్. కోర్టులోకి వెళ్ళింది కేసు, ఆలోచన చేస్తున్నారు. ఇతని ధరసింగ్ అనేవాడికి ఏం చేయాలి, ఇది ఆలోచన చూస్తున్నాను. ధరసింగ్ గారికి ఏం చేయాలి, శిక్ష వేయాలి. ఎటువంటి శిక్ష వేయాలి, పిల్లల్ని భర్తని చంపేసిన వాడికి ఏం చేయాలి, ఏం చెప్పాలి, అవునండి అతన్ని కూడా ఆ ఇంట్లో పెట్టింది శుభ్రం కాల్చియండి, ఏం బాగున్నదండి అని అనలేదు. అయ్యా నేను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకున్నాను, యేసయ్య నన్ను క్షమించాడు, నా బిడ్డలు క్షమించాడు, నా భర్తను క్షమించాడు, ఇప్పటి వరకు సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. కానీ ఈ సింగ్ ఉన్నాడు కదా, ఎవరు ఆ సింగ్ పేరు? దారసింగ్. అతన్ని మీరు క్షమించి వదిలేయండి అన్నారు. ఇప్పుడు వాడికి ఏమనుకుంటున్నాడు, ఏంటి ఇలాగంటున్నాడు, ఈ గుడి క్షమించు, ఎంత గొప్ప దేవుడా ఇతను, వాడు నమ్ముకున్నటువంటి దేవుడు ఇంత గొప్పవాడా, వాళ్ళ బిడ్డల్ని భర్తని కాల్చి చంపినప్పుడు వారిని కూడా క్షమించమని చెబుతుంది. మనకి ఈ మధ్యన తెలుసు కదండి, ఆయన ఏం చేశారు, చంపేశారు. మిస్సెస్ అంటదట, వారిని క్షమించండి. అటువంటి క్షమాపణ ఉండాలి. మనకు బాగా తెలుసు, ద్వితీయోపదేశ కాలంలో చిన్న మాట ఉంది, ఆ మాట చెప్పి ముగించేస్తానండి. 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఈ కథంతా మీకు బాగా తెలుసు కదా. అహరోను ఏం చేశాడండి,
ఒక దూడనే బంగారం అమ్మ మీరు బంగారం ఇవ్వమంటే వీళ్ళందరికీ బంగారం ఇచ్చేసారు. మోస ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఆయన దగ్గర 10 ఆజ్ఞలు తీసుకుంటున్నాడు. మీ మోస ఏమో వెళ్ళిపోయాడు, 40 రోజులు అయిపోయింది, మాకు దేవుడు కావాలి అంటే ఆ పోరు పడలేక అందరూ మరి ప్రతి రోజు వచ్చే నువ్వు చెయ్యి, మాకు దేవుడు మాకు కావాలి, దేవుడు కావాలి, మీకు ఏం కావాలని చెప్తుంటే ఈ అమరును తట్టుకోలేక వాళ్ళ దగ్గరనే అందరి దగ్గర బంగారం తీసుకొని ఒక దూడను తయారు చేసి ఇదే మా దేవుడు అన్నారట. అనేటప్పటికీ ఎవరికో తిరిగి వచ్చేటప్పటికి చూస్తే వాళ్ళందరూ కూడా ఆ బంగారం దూడ చుట్టూ తిరుగుతూ ఏం చేస్తున్నారు? నాట్యాలు ఆడుతున్నారు. చాలా తప్పు వచ్చేసింది. ఎవరికి? మోసేకి వచ్చింది, దేవునికి కూడా వచ్చింది. ఈ అహరోను బతకడానికి వీలు లేదు. ఎందుకంటే పాపము చేశాడు. యెహోవా దేవుడు అనేటువంటి నన్ను మరచి వాడు పాపం చేశాడు. అంటే అప్పటికి మోసే ఏం చేస్తున్నాడు? కాస్తాంగా యెహోవా దేవుడు మీద పడిపోయి ప్రభువా వారిని క్షమించండి, అబ్రహామును అయితే క్షమిస్తావా, ఇస్సాకును అయితే క్షమిస్తావా, ఆ రీతిగా ఇతన్ని కూడా క్షమించబడి ప్రార్థన అతను చేస్తూ అహరోను నువ్వు కూడా దేవుడు. మన దేవుడు క్షమించే దేవుడు. నువ్వు ఎటువంటి వాడు అయినప్పటికీ కూడా నీ హృదయంలో ఉండేటటువంటి పాపమును బట్టి నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అందుచేత నీవు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి అనేటప్పుడు దేవుడు అహరోనుని క్షమించాడు. కాబట్టి మన దేవుడు యెహోవా దేవుడు క్షమించే దేవుడు. అందుచేత అతనిని యాజకుడిగా చేశాడు. అదే కదా. అందుచేత సహజ సహోదరులారా, మన జీవితంలో క్షమాగుణం లేకపోతే మనకి ఎందుకు ఇన్ని మెసేజ్లు ఆలకించినప్పటికీ కూడా వ్యర్థమే. కాబట్టి ఒకవేళ నీ పొరుగు వారితో నీకు క్షమించలేని పరిస్థితులు ఉన్నాయేమో, నీ భర్తతో నీకు క్షమించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, నీ భార్యతో క్షమించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఈ దినాన ప్రభువా నేను వారిని క్షమిస్తున్నాను, మీరు కూడా వారిని క్షమించి నన్ను క్షమించమని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? కాదు అప్పుడే ఈ మాటలకి అర్థం ఉంటుంది. తండ్రి మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడైనా సరే మన జీవితంలో మనం క్షమించేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తున్నాం. అందరండి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రభువా మీరు క్షమించేవాడు నాయన, మీరు ఆదరించేవాడు ప్రభువా, నీ అంటే గొప్ప దేవుడు ప్రభువా ఎవరు లేరు. నా పొరుగు వారితో నేను మరి క్షమించలేని పరిస్థితిలో ఎన్నాళ్ళు కూడా నేను కఠిన హృదయంతో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. మా పొరుగు వారిని క్షమించడానికి కూడా నాకు మనసును దయచేయండి. ఈ యొక్క క్షణంలో వారిని క్షమిస్తున్నాను తండ్రి అంటూ మీరు క్షమించడమే కాదు కానీ మీ క్రియారూపంగా వారిని చూపించాలి. నీ యొక్క భర్తతో నువ్వు చాలా నుంచి మాట్లాడలేదంట కదా, నువ్వు ఇప్పుడు మాట్లాడు. నీ భార్యతో నువ్వు మాట్లాడలేదంట కదా, నువ్వు ఇప్పుడు మాట్లాడు. నీ బిడ్డలతో, నీ రూపొందు వారితో నిన్ను హింసి ఏమి చేయించున్నారు మీరు ఎరదు, నేను క్షమించమని అడిగవునా తండ్రి ప్రభావ. మేము అనేక పనులు నాయన ప్రభు అందరి మీద నాయన ప్రభావ, నాయన ప్రభు నా తండ్రి మేము క్షమించలేకపోయాము నా ప్రభావ. నా ఇరు పరివార దగ్గర క్షమించలేము ప్రభావ. దానికి అంత జారి చూపున దేవానికి స్వతం ప్రభావ. మొదట ప్రభు మమ్మల్ని క్షమించండి నాయన, ఇతరులకి క్షమించే వాటి మాకు దయచేయగల తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభావ. ఒకరొకరు ప్రేమ కలిగిన ఆయన ఉండేటట్లుగా క్షమాపణ కోరినట్లుగా సహాయం చేయాలి ప్రభా. మీ వంటి హృదయం మాకు కూడా కార్యం చేయాలి ప్రభా.
ఎంత జాలి మూర్తి నాయన ప్రభు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించారు దేవానికి స్తుతులు స్తోత్రాలు చేస్తూ ఈ చిన్న ప్రార్థన బాధ చేర్చుకున్నాడు ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.